హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్నాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మోమోస్. అది ప్రిపేర్ చేసుకోవటం ఎలాగో నేను మీతో చూద్దాం అనుకుంటున్నాను. అందరూ మైదాతో చేస్తారండి. యాక్చువల్గా దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్దీ కదా, సో మైదాకి బదులుగా మనం గోధుమ పిండిని యూజ్ చేసి చేస్తామన్నమాట. అందుకని ఇది హెల్దీ, పిల్లలు చాలా ఇష్టపడతారు కూడా. ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది క్యాబేజ్, ఇంకా ఆనియన్, ఇంకా జింజర్, గార్లిక్ 2 తరిగి పెట్టుకున్నాం. అన్నిటినీ మనం తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయింది అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మోమోస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా పిల్లలు చాలా ఇష్టపడతారు. డిఫరెంట్వి వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు కదా, అలాంటప్పుడు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గార్లిక్ని, జింజర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయినప్పుడు అందులో అవి మనం యాడ్ చేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. అంటే అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బయటకు రిలీజ్ అవుతుంది అనమాట ఆయిల్లో వేసుకుంటే. అందుకని పేస్ట్ యాడ్ చేయమండి ఇందులో. ఇలా పీసెస్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాము. 1 ఆనియన్ 2 ఆనియన్ మీ ఇష్టం. పెద్దదైతే 1 యాడ్ చేసుకోండి, చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ వచ్చేసి 1.5 కప్ ఉంటుందండి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ క్యాబేజ్ని కూడా మంచిగా వేయించుకోవాలి. అంటే క్యాబేజ్లోంచి కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ రా స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. మనం జింజర్ యాడ్ చేసాం కాబట్టి ఆ స్మెల్ కూడా రాదండి క్యాబేజ్లోంచి. క్యాబేజ్లో ఎప్పుడైనా జింజర్ యాడ్ చేసినామంటే మనకి ఆ స్మెల్ తగ్గుతుంది. బాయిల్ చేసేటప్పుడు కూడా క్యాబేజ్లో జింజర్ యాడ్ చేసుకుంటే మంచిది, స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు అందులో మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మేమైతే 1 స్పూన్ యాడ్ చేసాము మేము తీసుకున్న దానికి. ఇంకా అలాగే 1/2 స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసాము. ఈ పెప్పర్ వల్లనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కంపల్సరీ పెప్పర్ యాడ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా. మీరు కావాలంటే ఫ్రెష్ అయినా యాడ్ చేసుకోండి. మిరియాల పొడి అండి, అది కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది కూడా వేసి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అది మంచిగా వేగిపోయినప్పుడు ఇంకా మనకి రెడీ అయిపోయిద్దండి. రెడీ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంటే కర్రీలాగా బాగా దగ్గరికి ఏం రాదనమాట, వేగిపోయిందండి. ఆల్రెడీ చూపించా కదా, అప్పుడు ఆఫ్ చేసేసాము. ఆల్రెడీ చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నామండి. నార్మల్ చపాతీ పిండి ప్రాసెస్ లాగా ఒక 10 minutes అలా వేయించారంటే క్యాబేజ్ వేగిపోతుందండి. చాలా తక్కువనే కదా, అలా వేగిపోయినప్పుడు మీరు ఆఫ్ చేయండి. దీన్ని చపాతీ పిండిని ముందే కలిపి పెట్టుకున్నామండి. కలిపి ఒక 10-15 minutes కలిపి పెట్టుకోండి, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. మేము అలాగే నార్మల్ చపాతీలు ఎలా కలుపుకున్నామో అలా కలిపామన్నమాట. ఇప్పుడు చపాతీలు మనం ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలన్నమాట. మరీ మందంగా చేయకండి, కొంచెం పల్చగా ఉంటేనే అవి మంచిగా కుక్ అవుతాయి కదా. ఇవి వేగవు కదా, ఉడకబెడతాం అన్నమాట ఆవిరి మీద. అప్పుడు పల్చగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయింది కదా, ప్రిపేర్ అయిపోయిన దాంట్లో స్టఫ్ పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, దాన్ని ఇలా మధ్యలోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ నీకు చూపిస్తున్నా కదా ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో, అలా ఫోల్డ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశారంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు తప్పకుండా చెప్పండి. నాకు మీకు ఏ వీడియో యూజ్ఫుల్ అయిద్దో నేను అది తీస్తేనే మీకు యూజ్ఫుల్ కదా, అందుకని చెప్పి. ఓకే, ఇక్కడ మీకు ఫోల్డింగ్ అర్థమవుతుంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అక్కడ మధ్యలో కొంచెం అలా ముడి వేసినట్టు, అంటే ఇట్లా చూసారు కదా, ఇలా రోల్ చేశారంటే అది మంచిగా టైట్గా ఉంటుంది. అక్కడ ఎక్సెస్ ఉన్న దాన్ని కట్ చేసి ఇలా ఇక్కడ మీకు కనిపిస్తున్న షేప్లో తయారు చేసుకోండి.
ఇంతే. ఇలా అన్నీ మనకి ఎన్ని కావాలో అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకుంటామండి. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో వేసి ఉడికించుకోవచ్చు అనమాట. ఇంకొకసారి ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి. మధ్యలో కొంచెం 1.5 స్పూన్ అలా స్టఫ్ పెట్టుకొని 1 స్పూన్ ఇలా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేసామంటే మనకి ఆ ఫోల్డింగ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంతే. ఇలా చేసుకున్నాక ట్విస్ట్ చేయండి స్లోగా చేసి ఆ ఎక్సెస్ని రిమూవ్ చేసేసి అక్కడ కొంచెం ఇలా ప్రెస్ చేశారంటే రెడీ అయిపోతాయి. ఇంతే. ఇలా రెడీ అయిపోయినాయి ఈజీగా. ఇలా రిమైనింగ్ అన్నీ మనకు ఉన్న పిండితో రిమైనింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. చేసుకున్న వాటిని ఇడ్లీ పాత్రలు తీసుకొని వాటికి లైట్గా ఆయిల్ కింద అప్లై చేసి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. మీకు ఎన్ని ప్రిపేర్ అయితే అన్నీ. ఒకవేళ మీరు ఇడ్లీ పాత్ర కాకుండా హోల్స్ ఉంటుంది కదా, కింద నుంచి ఆవిరి వచ్చి పైన అంటే బౌల్ పైన హోల్స్ గిన్నె ఉంటుంది, అది పెట్టి కూడా ఉడికించుకుంటారు. మీ ఇష్టం, అలా అయినా ఉడికించుకోండి. ఇడ్లీ పాత్రలో కూడా మంచిగా ఉడుకుతాయి. మనం కింద గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్ళు వేసుకొని ఇవి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి వీటిని మనం 20 మినిట్స్ ఉడికించుకోండి. 15 to 20 మినిట్స్ టైం పడుతుందండి. అలా ఆ టైంకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికినాయి అన్నమాట. అలా ఉడికిపోతాయి. ఇంకా అవి మనకి రెడీ అయిపోతాయి కదా. రెడీ అయిపోయినాయి పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇది మనం సాస్ ప్రిపేర్ చేసుకోవటానికండి. మోమోస్ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాస్ బయటికి వెళ్ళట్లేదు కదా తీసుకోవడానికి, అందుకని ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాము. అవి కుకింగ్ టైం అయితే 20 మినిట్స్ అండి. 15 to 20 మినిట్స్లో కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్న దాంట్లో మనం ఆనియన్స్ ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, వీటన్నిటిని యాడ్ చేయాలి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక 5 to 6 ఉన్నాయండి. ఒక టమాటో, ఒక ఆనియను, ఇంకా ఒక 7-8 అనుకోండి అన్ని ఎండుమిర్చి. మీకు ఎండుమిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ స్పైస్ ఉన్నవైతే తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా వీటిని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి వాటర్లో. ఇలా ఉడికిపోతాయండి 15 మినిట్స్ తర్వాత. చూసారు కదా, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా మధ్యలో ఒకసారి ఏమైనా వాటర్ తగ్గిపోతున్నాయా లేదా, ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. కావాలంటే ఉడికిపోతాయి 15 మినిట్స్కి ఎగ్జాక్ట్గా. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆరనిచ్చి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోండి. రోట్లో నూరుకుంటే అంత స్మూత్గా రాదండి, అందుకని కంపల్సరీ మిక్సీలోనే వేసుకోండి. ఇది మనకి దాంట్లోకి సాస్ కోసం. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టిన చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, అక్కడ చింతపండు ఎంత తీసుకున్నామో, చిన్న రెమ్మలు చిన్నవి 2 నానబెట్టుకోవాలన్నమాట ముందే. దాన్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాము. మీరు ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది పెంచుకోండి. తర్వాత సరిపోకపోయినా టేస్ట్ చూసి వేట్ చేసుకోవచ్చండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇంకా మన సాస్ రెడీ అయిపోయింది, మన మోమోస్ కూడా రెడీ అయిపోతాయి. ఎందుకంటే అది పొయ్యి మీద పెట్టి ఇది పొయ్యి మీద పెట్టారనుకోండి, అది 20 మినిట్స్, ఇది 15 మినిట్స్ కుక్ అవుతుంది. టైం సరిపోతుంది అన్నమాట రెండిటికి. మన సాస్ రెడీ. ఇప్పుడు మోమోస్ని చూద్దాం. అవి కూడా 20 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసాము. చూసారా, మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు డెఫినెట్గా ఇష్టపడతారండి. మైదాని యూజ్ చేయకుండా ఇలా గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి.
ఓకేనా? హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ. చూసారు కదండి, ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మైదాని యూజ్ చేయడం మంచిది కాదు కదండి, అందుకని మనం వీటిని గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. గోధుమ పిండితో చేసుకున్న చాలా బాగా వచ్చినాయండి. ఈ మోమోస్లోనే చాలా వెరైటీస్ కూడా ఉంటాయి, అంటే లోపల స్టఫ్ పన్నీర్ పెట్టుకొని అలా ఇంకా చాలా వెరైటీస్లో ఉంటాయి. ఈ రోజు అయితే నేను చూపించాను. ఇంకొకసారి ఇంకొక రెసిపీ కూడా, అంటే సేమ్ ఇలాగే ఇంకా వేరే మోడల్లో, అంటే వేరే మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వేరే టేస్ట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ సజెషన్స్ నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకున్నా కానీ నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను అప్పుడు అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతకు థ్యాంక్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.